ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. 165 రోజుల అక్రమ రిమాండ్ నుండి ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు పోరాటం చేసి 10 ఏండ్లు తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ని ఎదుర్కోలేక కవితని అరెస్టు చేసి పైశాచిక ఆనందాన్ని పొందారని ఆరోపించారు. న్యాయస్థానాలపై గౌరవంతో కవిత 165 రోజులు అక్రమ రిమాండ్ అనుభవించి అనారోగ్యం పాలైనారని, ఎటువంటి ఆధారాలు లేకున్నా కేవలం ఆరోపణలతో ఒక ఆడకూతురిని బంధించడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. చివరకు న్యాయం ధర్మం గెలిచిందని, నేటి ఈ తీర్పు రేపటి తుది తీర్పు అవుతుందని అన్నారు. సింహం జూలు విదల్చడం ఖాయమని, కేసీఆర్ని హింసించి పైశాచిక ఆనందాన్ని పొందిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు భరతం పట్టేందుకు కేసీఆర్ గర్జించబోతున్నారని, తస్మాత్ జాగ్రత్త అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రఘువర్ధన్ రెడ్డి, నాగన్న యాదవ్, గులాం ఖాదర్ ఖాన్, ఇమ్రాన్, నీలస్వామి, స్టార్ రహీం, పాట తిరుపతయ్య, హేమంత్, ముదిరాజ్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, సునీల్, వాల్మీకి, మోహన్ యాదవ్, ప్రేమ్ కుమార్, రామ్ లక్ష్మణ్, సిరివాటి శంకర్, రంగం, రాములు, తోటశ్రీను తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్రం కోసం 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి బంగారు తెలంగాణ దిశగా బంగారు తెలంగాణ దిశగా పునరీకరణ చేసి, అదేవిధంగా తెలంగాణను పునర్నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ వంటి రాజకీయ ఉద్యమాన్ని ఎదుర్కొనలేక ఇవాళ అక్రమ కేసులు పెట్టి వారి కూతురు ఎమ్మెల్సీ, మా ప్రియతమ నాయకురాలు కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసి దాదాపు 165 రోజులు అక్రమంగా రిమాండ్ చేసి వాళ్ళు పైశాచిక ఆనందం పొందడం జరిగింది. ఇవాళ మేము న్యాయస్థానాలను నమ్మినాం, న్యాయం మా పక్షాన్ని నిలిచింది. ఈరోజు ధర్మం, న్యాయం గెలిచింది. కవిత గారు కడిగిన ముత్యంలాగా ఇవాళ బయటికి రాబోతున్నారు. మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా కవిత గారి విడుదలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె బెయిల్ కోసం కృషి చేసినటువంటి అందరి న్యాయవాదులకు, అదేవిధంగా పార్టీ శ్రేణులకు, శ్రేయభిలాషులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇవాళ అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అందరికీ కూడా స్వీట్లు వంచి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇకపైనైనా ప్రతిపక్షాలు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వక్ర భాషలు చెప్తా ఉన్నది. ఇవాళ న్యాయస్థానం మీద వాళ్ళ గౌరవం ఉందా లేదా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ న్యాయస్థానం న్యాయానికి కట్టుబడి ఒక తీర్పు వెలువరిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కుమ్మక్కైందని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని న్యాయ వ్యవస్థను అవమానపరుస్తూ పత్రికా ప్రకటన చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆమె 165 రోజులు అక్రమంగా పెట్టి అనారోగ్యం పాలైన హింసించడం జరిగింది. కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు గారి కృషి వల్ల ఇవాళ కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కృషి చేసిన న్యాయవాదులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చాలా సంచలనమైనది. మరి అక్రమ కేసులో కావాలని రాజకీయ కుట్రతోన కేసీఆర్ గారి కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని దాదాపు 5 నెలలుగా అక్రమ కేసులో నిర్బంధంగా రిమాండ్లో తిహార్ జైల్లో ఆడపిల్లని చూడకుండా మరి ప్రభుత్వాలు కక్ష కట్టి ఆమెను 5 నెలలుగా మరి శిక్ష రిమాండ్లో ఉంచడం అధర్మంగా ఏమన్నా యావత్ ప్రపంచం కూడా ఇది ఒక రకంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధారాలు లేని ఒక కేసులో ఒక ఆడపిల్లని, ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాల్ని మరి అంత తీవ్రంగా తిహార్ జైల్లో పెట్టడం ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అయినా దురదృష్టం ఏంటంటే మరి వాళ్ళ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న
బండి సంజయ్ గారు సుప్రీంకోర్టు తీర్మానాన్ని వెక్కిరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానందుకే కవిత గారికి బెయిల్ ఇచ్చారని చెప్పడం ఇది న్యాయానికి విరుద్ధంగా ఉంది. అసలు న్యాయానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని విషయాన్ని మరి కేంద్ర మంత్రిగా ఆయన ఎట్లయిందో నాకు అర్థం కాలేదు. న్యాయ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. నోరుంది కదని ఏదో ఒకటి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కేవలం కేసీఆర్ గారి ప్రజా ఆదరణ చూసి మరి దాన్ని ఎట్లయినా ఈ కుటుంబాన్ని అబాస్పాలు చేయాలని చెప్పి వాళ్ళు కట్టినటువంటి కక్ష అనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలుస్తున్నది. న్యాయం ధర్మం వర్ధిల్లింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యంగ్యమైన అస్త్రాలను తిప్పి కొడతాం. మరి కల్వకుట్ల కవిత గారు రేపటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటారు. మరి వారు రాజకీయ పోరాటంలో వారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎన్నడూ వెనుకలు లేరు. మరి తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి కవిత గారు విజృంభించి రాజకీయాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ మరి ఈ రోజుకైనా బేషరతుగా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే న్యాయస్థానానికి రాజకీయ వ్యవస్థకి ఈ సంబంధం లేని విషయాలలో తలదూర్చి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి ఒక తీర్పును వెక్కిరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ముడిగట్టడం ఒక కేంద్ర మంత్రిగా మరి ఆయనకున్నటువంటి అనుభవం ఏందో, మరి ఆయనకున్నటువంటి చదువు ఏందో, ఆయనకున్నటువంటి జ్ఞానం ఏందో తెలియదు. కానీ మరి ఇలాంటి వెక్కిరింపులను చేసేటువంటి ఈ మూర్ఖులను మరి ఆ దేవుడే క్షమించాలని చెప్పి బేషరతుగా ఆయన న్యాయస్థానానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మాకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున వనపర్తి జిల్లా కేంద్రంలో కవిత బెయిల్ పైన విజయోత్సవం జరుపుకొని ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ.